హాయ్ యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథం, తర్వాత అసిప్టోటిక్ నొటేషన్స్ ఇవన్నీ చూసాం కదా. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వాట్ ఈజ్ అల్గోరిథం అంటే డిఫైన్ ఆర్ వాట్ ఈజ్ అల్గోరిథం, డిఫైన్ అల్గోరిథం, performance of algorithm, performance of algorithm అంటే ఒక అల్గోరిథం యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం అన్నమాట. ఇక్కడ అల్గోరిథం అంటే వాట్ ఈజ్ మెన్ బై అల్గోరిథం? an algorithm is step by step procedure to provide solution to a problem. అంటే ఏదైనా ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని స్టెప్ బై స్టెప్ ఆర్డర్లో రాసుకోవాలి. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లం. అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అల్గోరిథం? మనకి ఇక్కడ అల్గోరిథం యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్, నెక్స్ట్ ఫైనైట్నెస్, డిఫైనైట్నెస్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్టివ్నెస్. ఇలా మనకి టోటల్గా 5 ప్రాపర్టీస్ ఆఫ్ అల్గోరిథం ఉంటుంది అనమాట. ఇన్పుట్ మీన్స్ what type of input you are providing for an algorithm, output means expectation of an algorithm, finiteness అంటే finite number of steps మనకి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ లో లూప్ టర్మినేట్ అవ్వాలన్నమాట. దానికోసం finiteness అని రాస్తాం. definiteness whatever the things required for our algorithm or a program we have to define initially. effectiveness మనం రాసే ప్రతి స్టెప్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఇనిషియల్ గా మనం ఎఫెక్టివ్ గా వర్క్ చేసేలా చూసుకోవాలి. ఇవి 5 ప్రాపర్టీస్ ఆఫ్ అల్గోరిథం అని చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గోరిథం, క్యారెక్టరిస్టిక్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇవి మనకి అల్గోరిథం డెఫినేషన్ అండ్ అల్గోరిథం ప్రాపర్టీస్. అండ్ వాట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అల్గోరిథం అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అల్గోరిథం మనం చెప్పేటప్పుడు 2 టైప్స్ గా చెప్తాం అన్నమాట. పెర్ఫార్మెన్స్ ఆఫ్ algorithm. Performance of algorithm is decided with 2 types. One is called space complexity, and second one is time complexity. Space complexity and time complexity. ఇలా రెండు అన్నమాట. స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ చూస్తాం. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే how much space or memory to require, how much space or memory required to store algorithm అంటే ఒక అల్గోరిథంని మనం స్టోర్ చేయడానికి ఎంత మెమరీ అయితే పడుతుందో దాన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ అని డిఫైన్ చేసుకుంటాం. ఓకే, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది డిపెండ్స్ అపాన్ అవర్ ప్రోగ్రామ్ స్టెప్స్ అని బట్టి కూడా మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మారుతూ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఫార్ములా వచ్చేసి C+SP. సి అంటే వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్ ఎంత స్పేస్ పడుతుంది, అండ్ వేరియబుల్ స్పేస్ అంటే ప్రోగ్రామ్ లో మనం రాసేటప్పుడు కాన్స్టెంట్స్ రాస్తాం, అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ వేరియబుల్స్ రాస్తాం. అంటే వేరియబుల్ కి మెమరీ వచ్చేసి డైనమికల్ గా అలొకేట్ చేస్తుంది, కాన్స్టెంట్స్ అనేది ప్రిడిఫైన్ ఉంటాయి కాబట్టి వాటికి కొంత స్పేస్ ఉంటుంది. టోటల్ గా ఓవరాల్ గా హౌ మచ్ స్పేస్ ఇస్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ అన్ అల్గోరిథం ఈస్ కాల్డ్ స్పేస్ కాంప్లెక్సిటీ అన్నమాట. వి ఆర్ ట్రై టు కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ అల్గోరిథం యాడ్ ఆఫ్ a comma b comma c braces open dash dash return a plus b plus c. This is simple algorithm. How much memory is required to store this algorithm అంటే ఎంత స్పేస్ పడుతుంది దీనికి according to our criteria. For suppose you are using a data type called int అంటే మనం ఇంటీజర్ డేటా టైప్ కన్నా వాడినట్లయితే
ఇంటీజర్ ఆక్యుపైస్ అకార్డింగ్ టు ద లాంగ్వేజ్ మనకి బైట్స్ ఉంటుంది కదా, నంబర్ ఆఫ్ బైట్స్ 1 byte or 2 bytes or 3 bytes. Likewise, memory is allocated. For suppose A, B, C are the 3 variables, total overall memory will be required for this algorithm is 3 bytes. 3 bytes is 3 bytes allocated for this one. అంటే దీనికి టోటల్ గా 3 bytes allocate చేస్తుంది. అంటే రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫంక్షన్ ఇస్ టోటల్ 3 bytes అన్నమాట. అంటే ఇంత స్పేస్ రిక్వైర్ అవుతుందని చెప్పేసి మనం రాసుకోవాలి. డెఫినిషన్, ఫార్ములా అండ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ స్పేస్ కాంప్లెక్సిటీ. And next one is time complexity. Next one is time complexity. Time complexity means how much time is required, to execute algorithm. అంటే ఒక అల్గోరిథంని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం సింపుల్గా టైం కాంప్లెక్సిటీ అని మెన్షన్ చేస్తాం. టైం కాంప్లెక్సిటీ. అకార్డింగ్ టు అవర్ లాంగ్వేజ్ క్రైటీరియా ఎవ్రీ ప్రోగ్రామ్ కంటైన్స్ 2 types ఆఫ్ టైమ్స్ ఉంటాయి కదా మనకి. ఏమేమి ఉంటాయి? కంపైల్ టైం అండ్ రన్ టైం. అంటే టైం కాంప్లెక్సిటీ T ఆఫ్ C ఇజ్ ఈక్వల్ టు మనకి కంపైల్ టైం అండ్ రన్ టైం RPM తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ కంపైల్ టైం. అంటే దీన్ని మనం కంపైల్ అని చెప్తాం, దీన్ని రన్ టైం. కంపైల్ టైం, రన్ టైం 2 టైమ్స్ కలిపితేనే మనకి టోటల్గా ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది అనమాట. టైం కాంప్లెక్సిటీని రిప్రజెంట్ చేయడానికి మనకి కొన్ని ఆర్డర్ ఆఫ్ గ్రోత్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఆర్డర్ గ్రోత్ ఫంక్షన్స్లో మనం రాసేటప్పుడు టైం కాంప్లెక్సిటీస్ ఆర్డర్ ఆఫ్ 1, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ n క్యూబ్, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ log n, ఆర్డర్ ఆఫ్ n log n, ఇలా మనకి ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి లాగరిథమిక్ వాల్యూస్ కానీ, అంటే స్పేస్ మనకి రిక్వైర్డ్ టైం వచ్చేసి నానో సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కానీ లాగరిథమిక్ వాల్యూస్లో కానీ టైం కాంప్లెక్సిటీ రిప్రజెంట్ చేసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు కంపైల్ టైం, రన్ టైం అని చెప్పాం కదా. మేబీ టైం కాంప్లెక్సిటీ అనేది ఏ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎస్, మనకి టైం కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ ఏ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఫర్ సపోజ్ number of nested loops. For suppose in our program you are writing a nested loops. First nested loops మనం ఎక్కువ రాసాం అనుకోండి ప్రోగ్రామ్ లో, ఆటోమేటిక్గా టైం కాంప్లెక్సిటీ విల్ బి ఇంక్రీజ్డ్. మేబీ ప్రాసెసర్ స్పీడ్ మీద కూడా టైం కాంప్లెక్సిటీ డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ యు ఆర్ యూజింగ్ లైక్ ఏ i3 ప్రాసెసర్, ద టైం విల్ బి డిఫరెంట్. i7 ప్రాసెసర్ టైం విల్ బి డిఫరెంట్. అంటే ప్రాసెసర్ యొక్క స్పీడ్ బట్టి కూడా మనకి టైం కాంప్లెక్సిటీ చేంజ్ అవుతుంది. నెస్టెడ్ లూప్స్ బట్టి చేంజ్ అవుతుంది. ఇన్పుట్ ఆఫ్ అల్గోరిథం బట్టి కూడా మారుతుంది టైం. ఎలా చేంజ్ అవుతుంది? ఫర్ సపోజ్ యు ఆర్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మీరేమో n నెంబర్ ఆఫ్ లాజిక్ రాశారు, మీరు 10 నెంబర్స్ ఎంటర్ చేశారు, ఇన్పుట్ ఒక టైం తీసుకుంటుంది. ఫర్ సపోజ్ నేను 100 నెంబర్స్ ఇన్పుట్ ఎంటర్ చేశాను, టైం విల్ బి డిఫరెంట్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి కూడా టైం కాంప్లెక్సిటీ విల్ బి వ్యారీయింగ్, టైం కాంప్లెక్సిటీ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, టైం కాంప్లెక్సిటీ అన్నప్పుడు డెఫినేషన్, ఫార్ములా, వాట్ ఆర్ ద కేసెస్ దట్ టేకెన్ టైం మోర్, అంటే టైం ఎక్కడెక్కడ ఎక్కువ తీసుకుంటుందంటే నెస్టెడ్ లూప్స్, ప్రాసెసర్ స్పీడ్, ఇన్పుట్ ఆఫ్ అన్ అల్గోరిథం. వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. ఫర్ సపోజ్ algorithm add of a of I, అంటే array of elements మనం తీసుకున్నాం. యాడ్ చేసేటప్పుడు మనకి a of I ఇనిషియల్లీ 0 we are considering. నెక్స్ట్ sum is equal to sum plus a of I, sum is equal to sum plus a of I, then return sum. Simply we are considering. For constant we are taking a value called 1, and again maybe it required you have to declare like integer I also. Maybe it takes time complexity is n, it is also we take 1, it takes n. అంటే మొత్తం కలిపి మనం యాడ్ చేసుకున్నట్లయితే 2n plus, maybe if you are having one more constant it takes 1, 2n plus 2. Order of 2n plus 2 is the time complexity for this algorithm. Order of
2n plus 2. If you are using one more constant, time complexity is order of 2n plus 3. Okay, మేబీ మనం రాసేటప్పుడు బైనరీ సెర్చ్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, డివిడెండ్ కాంకర్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ n ఉంటుంది. అలా కాకుండా మనకి బైనరీ సెర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీస్ అలాంటి వాటికి n log n ఉంటుంది. మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ వాటికి వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ ద లాజిక్ ని బట్టి టైం విల్ బి వ్యారీయింగ్, ఆ టైం కాంప్లెక్సిటీ చేంజ్ అవుతుంది. ఇది మనకి ఓవరాల్గా స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ మనం చెప్పిన వాటిలో ఫస్ట్ టాపిక్ అన్నమాట, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాసెస్లో వీ విల్ డిస్కస్ లైక్ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్, డివిడెండ్ కాంకర్, ఈ మెకానిజమ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు కమెంట్ చేస్తే దాని రిలేటెడ్గా వీ విల్ ట్రై టు డిస్కస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.